సరే చదవండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చేస్తున్నట్ట, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఏమని? ఇశ్రాయేలు పేరు పెట్టారు నీకు. ఒకప్పుడు యాకోబుగా నీ తల్లిదండ్రులకు పేరు పెట్టారు మోసగాడని. అయితే నేను ఇప్పుడు ఏమని పేరు పెడుతున్నానో తెలుసా? నీకు ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజ, దేవుని ప్రజలు లేదా దేవుని ప్రజ అనేటువంటి పేరును పెడుతూ ఉన్నాను నీకు నేను. అంటే నీకు నేను తోడై ఉన్నాను కాబట్టి నీవు నా ప్రజవయ్యావు. నువ్వు ఇంకా లోకం సొత్తు కాదు, శ్రమలు శోధులు ఇరుకులు ఇబ్బందులు సొత్తు కాదు, ఆ మనిషి ఈ మనిషి సొత్తు కాదు, నువ్వు దేవుడి సొత్తు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? నేను భయపడతాను ధైర్యపరిచాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద తన ప్రేమను, తన వాత్సల్యమును, తన అనురాగమును, కరుణా కటాక్షమును మానక దినం మొదలుకొని మరొక దినము, సంవత్సరం మొదలుకొని మరొక సంవత్సరములోనికి నిన్ను ఏం చేస్తూ ఉన్నాడంట? నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, చూడండి. నువ్వు ఏమనుకుంటున్నావు? యాకోబు, ఒకప్పుడు నువ్వు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు నీ మామని బట్టి, నీ అన్నని బట్టి చాలా భయపడి పరిగెత్తి పారిపోయావేమో. ఇప్పుడు అలాంటి పరిగెత్తి పారిపోయి భయపడేటువంటి స్థితి నీకు లేదు. ఎందుకో తెలుసా? నీకు నేను తోడై ఉన్నాను. ఎలాంటి విషయాలు తోడుగా ఉన్నానో తెలుసా? జలముల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు, దేని గుండా ప్రయాణం చేసినప్పుడు? దేని గుండా? మోషే ఎదుట ఐగుప్తు నుంచి 430 సంవత్సరాలు బానిస బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వములో సర్వశక్తిమంతుడైన దేవుడు పాలు తేనెలు ప్రవహించి దేశం వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు, వెనక ఐగుప్తు సైన్యము, ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆరిన నేలగా చేయబడి ఆ సముద్ర మార్గ మధ్యములో నుంచి జనులు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుడి ప్రజలు నడుచుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. జలములు పారాయ వారి మీద. హల్లెలూయా. ఆ మధ్యలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు పొంగి వారి మీదకి వచ్చి పారాయా, వారిని ముంచేసాయా. కానీ ఐగుప్తు సైన్యం వారు, ఫరో సైన్యం వారు వస్తున్నప్పుడు ఆ జలములు వారి మీద పడి పొంగి పొర్లి వారు ఊపిరితిరక్క అందులో చనిపోయినట్లుగా మనం చూస్తాం. వారికి దేవుడు తోడు లేదు, దేవుడి వాత్సల్యము, దేవుని కరుణ, దేవుని ప్రేమ లేదు వారి మీద. కానీ ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క వాత్సల్యము, ప్రేమ ఉంది కనుకనే జలముల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారట. ఎక్కడంట? నదులు. యెహోషువ గురించి మనం చూసినట్లయితే రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. యెహోషువ యొక్క నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది గుండా దాటి వెళ్ళారంట. కనాను దేశం వైపు, వాగ్దాన భూమి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ మందసాన్ని పట్టుకొని వారు అందులో దిగి నడుస్తూ ఉన్నప్పుడు ఏమైందంట? యోర్దాను నది చీలిపోయిందంట. యోర్దాను నది మీ ఇప్పుడు ఉదాహరణకి మీ గ్రామంలో ఏమైనా నదులు ఉన్నాయా? ఇంచు పోని చెరువు మొత్తం దక్కయా, ఒక ఇంచు 2 భాగాలు చేయండి చూద్దాం. సరిపోని 2 స్పూన్లు తీసుకొచ్చి ఇస్తా. మావాడు అంటున్నాడు, అంత వద్దులే అన్నయ్య, 2 స్పూన్లు తీసుకొని వద్దాం, ఆ 2 స్పూన్లు 2 భాగాలు చేయమని చెప్పు అని అంటున్నాడు. హల్లెలూయా. మీ కడుపు నొప్పిని మీరు పోగొట్టుకొని ప్రార్థన చేసి, పోనీ మీ తలనొప్పిని పోగొట్టుకోండి, మీకున్న అప్పులను పోగొట్టుకోండి, మీకున్న ఆర్థిక సమస్యలను పోగొట్టుకోండి, మీకున్న రోగాల రుగ్మతల నుంచి విడుదల పొందుకోండి చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుందా? జలముల గుండా మీరు ప్రయాణము చేసినప్పుడు అవి మీ మీద పొంగి పొర్లవు. మీరు నదుల గుండా దాటుతున్నప్పుడు ఆ నదులు మీ మీదకి పొంగి ప్రవహించవు. మీరు అగ్నిగుండా ప్రయాణము చేస్తున్నప్పుడు, దేనిగుండా? అగ్నిగుండం ముందు ప్రయాణము చేయడం. హల్లెలూయా. అగ్నిగుండం అవసరం. ఎండాకాలం బయటికి రండి చూద్దాం, మధ్యాహ్నం 2 గంటలకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏంటంట? మీరు అగ్నిగుండా ప్రయాణము చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు. శత్రుకు, మేషకు, అబేద్నెగోలను 3 వ్యక్తులు కనబడతారు పరిశుద్ధ గ్రంథంలో, దానియేలు గ్రంథములో. హల్లెలూయా. రాజు చెప్పాడు, ఈ ప్రతిమకి ఎవరైతే మొక్కరో సాగిలపడరో వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేయాలని ఒక తాకీదు వేశారు. ఈ శత్రుకు, మేషకు, అబేద్నెగోలు ఆ రాజు యొక్క నిలబెట్టినట్టు ప్రతిమకు మొక్కకపోవడం వలన ఈ 3 తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. ఇసిరేసినప్పుడు 3 ఎక్కడ? కొద్దిసేపు అయిన తర్వాత 4వ వ్యక్తి కనబడతా ఉన్నాడంట వాళ్ళ మధ్యలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శ్రమల వంటి కొలిమిలలో నువ్వు ప్రయాణము చేస్తున్నావేమో,
చేసి ఉన్నావేమో. 2025లో అలాంటి శ్రమల గుండా, అలాంటి శ్రమల కొలిమిలను ప్రయాణము చేయడానికి దేవుడిని పట్ల చిత్తము కలిగి ఉన్నాడేమో. అయితే అటువంటి శ్రమల కొలిమిలో నా ప్రభు నీకు తోడుగా వచ్చునుగాక. శత్రుక మేషక అబేద్నెగోలతో నా దేవుడు ఎలా అయితే నడిచాడో అదే దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. యెహోషువతో ఎలా అయితే దేవుడు నడిచాడో అలాంటి దేవుడు మీకు తోడుగా నడుచునుగాక. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఎలా అయితే నడిచాడో అలాంటి దేవుడు మీకు తోడుగా ఉండి నడుచునుగాక. మీ ప్రతి కష్టంలో, ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి ఇరుకు, ఇబ్బంది, వేదనకరమైన పరిస్థితుల్లో నా దేవుడు మీకు తోడై ఉండి మీకు విడుదల కలగ చేయునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, దానియేలు గారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడని చెప్పి ఏం చేశారు? సింహాల బోనులో పడేశారంట. సింహాలు ఒక్కొక్క సింహం అంటే ఇప్పుడు ఉన్న జూలో సింహంలాగా ఇంత ఉండవు, చాలా పెద్దగా ఉంటాయంట సింహాలు. చాలా ఎత్తైనటువంటి బలం కలిగిన సింహాలంట. ఆ గోతులో వేయక మునిపే అది గాల్లోనే పట్టేసి పరపర తినేస్తుందంట. కింద భూమి మీదకి మనిషి యొక్క కాలు లేకపోతే మనిషి తాకక ముందే అక్కడ మింగేస్తుందంట. అలాంటి సింహాలు ఆ సింహాల బోనులో పడేస్తే అవి నోరు మూసుకొని కూర్చొని ఉన్నాయంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ సింహాల బోనులో కూడా నా దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. నీ చుట్టూ సాతాను తన శిష్యులను కావచ్చు, తన శత్రువుకు సంబంధించిన వారందరినీ ఇంటూ చుట్టూ పెట్టచ్చు. వారి మధ్యలో నిరభ్యంతరంగా జీవించుదుగాక. ఎందుకో తెలుసా? నా దేవుడు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు నీకు తోడుగా వచ్చునుగాక, తోడుగా ఉండునుగాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 26:3 మనం చూసినట్లయితే, ప్రియులారా, ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈ దేశమందు పరవాసిగా ఉండు, నీకు నేను తోడై ఉండి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇంకా అదే ఇస్సాకు గురించి మనం చూసినట్లయితే కరువు వచ్చింది బాగా. అక్కడ ఆ దేశంలో కరువు వస్తే ఆ పక్క దేశంలో గ్రాసం ఉందని ఇస్సాకు గారు పక్క దేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, లేదు నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడ ఉండాలంట? ఇక్కడే ఉండు. హల్లెలూయా. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని దాని నుంచి ఎవరు మాకు విడుదల కలగజేస్తారు, ఎవరు మాకు సహాయం చేస్తారు, ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు, ఎవరు మా పక్షాన్ని నిలబడతారు, ఎవరు మా పక్షాన్ని మాట్లాడతారని వారి దగ్గరికి వెళ్ళి, వీరి దగ్గరికి వెళ్ళి, వారి సలహాలు, వీరి సూచనలు అడి పరిగెత్తుతూ ఉంటారు. ఎవరు తోడుగా వస్తారు, ఎవరు సిఫారసు చేస్తారు, ఎవరు పక్కన నిలబడతారు, ఎవరు మాట్లాడతారు అని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు కరువు కాలంలో ఆ ప్రదేశంలో, ఆ దేశంలో ఉండగా దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ సంవత్సరము విత్తనాలు విత్తి 100ంతల పంట కోసాడంట. హల్లెలూయా. ఈ సంవత్సరం 100ంతల పంట కోయుదుగాక. హల్లెలూయా. నా ప్రభు నీకు తోడుగా ఉండి 100ంతల పంట నీ ద్వారా కోయునుగాక. నీ బిజినెస్లో, నీ ఉద్యోగంలో, నీ పరిచర్యలో నువ్వు 100ంతల పంట కోయుదువుగాక. హల్లెలూయా. ఆదికాండం 28:15 చూడండి, యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతాడు? యాకోబు, నీకు నేను తోడై ఉంటానయ్యా. నువ్వు ఎక్కడెక్కడికైతే వెళ్తావో అక్కడెక్కడికి నీతో వస్తాను. ఉండి ఏం చేస్తానో తెలుసా? నేను ఆశీర్వదించి, నేను గొప్ప చేసి, నేను గొప్ప మారు మనసునిచ్చి, గొప్ప మార్పుని కలిగించి, ఒక్కడిగా వెళ్తున్న నీవు హల్లెలూయా ఒక కుటుంబాన్ని, వంశాలను కలిగిన వారిగా చేసి, ఆశీర్వాదం కలిగిన వారు చేసి, మరలా ఈ ప్రాంతానికి, దేశానికి తిరిగి తీసుకొస్తానయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే దేవుడు యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడే నీతో కూడా ఈ మధ్యకాలంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలా పొట్టకుట్టి కొరకు పొరుగు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నామేమో, పనుల కొరకు ఆ పని ఈ పని చేయడానికి సిద్ధపడతా ఉన్నామేమో. అయితే నువ్వు వెళుతున్న ప్రతి పనిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి పరిచర్య కలిగినటువంటి పరిచర్య వెళ్ళేటువంటి ప్రాంతాలలో, సేవ చేసే ప్రాంతాల్లో నా ప్రభు నీతో తోడుగా వచ్చి అక్కడ నేను గొప్పగా ఆశీర్వదించి అక్కడి నుంచి ఆశీర్వాదకరంగా మరలా తిరిగి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 25:6 మనం చూసినట్లయితే, ప్రియులారా, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమును కలగజేయబోతా ఉన్నాడు దేవుడు. నాబాలు గురించి మాట్లాడుతాడు దావీదు. అతడు గొర్రె బొచ్చులు కత్తిరిస్తూ ఉంటాడు నాబాలు. ఆ భాగ్యవంతుడితో చెప్పండి, నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికి, పక్కన వాళ్ళకి చెప్పండి, నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికిని దేవుడు క్షేమము కలగజేయునుగాక. హల్లెలూయా. మీరందరూ భాగ్యవంతులు. సపోర్ట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. మీరెందుకు భాగ్యవంతులు తెలుసా? ఎందుకు భాగ్యవంతులు తెలుసా? మీకు బిజినెస్ ఉందనో, జాబ్ ఉందనో, పట్టిచీర కట్టుకున్నారనో, బంగారం వేసుకున్నారనో. హల్లెలూయా. భాగ్యవంతులు కాదు, నా ప్రభు యొక్క వాత్సల్యం మీ మీద విస్తరించి ఉంది కనుక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా ప్రభు నీకు, నీ ఇంటికి, నీ కలిగినంతటికి క్షేమాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి నువ్వు భాగ్యవంతుడివి.
నీకు, నీ ఇంటికి, నీ కలిగిన అంతటికి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. 2025 నీ ఇంటికి, నీ కలిగిన అంతటికి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నా ప్రభు క్షేమాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. 2025 దేవుడు నీకు తోడుగా రావడమే కాదు, నీ ప్రతి పనిలో, ప్రతి బిజినెస్లో, ప్రతి విషయంలో తోడుగా రావడమే కాదు, కానీ రెండోది ఏంటో తెలుసా, నీకును, నీ ఇంటికి, నీ కలిగిన అంతటికి ఆయన క్షేమాన్ని కలిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ భాగ్యవంతుడితో చెప్పండి, నా వాళ్ళతో చదవండి, నువ్వు భాగ్యవంతుడు అయ్యా. ఎందుకో తెలుసా, నువ్వు భాగ్యవంతుడివి. నీకును, నీ ఇంటికి, నీ కలిగినంతకి యెహోవా క్షేమాన్ని కలిగించాడు కాబట్టి నువ్వు భాగ్యవంతుడవు. నీకు క్షేమము కలిగించమని ప్రేరేపించిందే దేవుడు కనుక నీ గొర్రెలకు, నీ మేకలకు మేము ప్రొటెక్షన్ ఇచ్చాం. ఆయన చెప్పకపోతే, ఆయన క్షేమము కలిగించమని చెప్పకపోతే మేము క్షేమాన్ని కలిగించేవారం కాదు, కీడు చేసి ఉండేవారం మేము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ మేకలు కావచ్చు, నీ గొర్రెలు కావచ్చు, నీ గేదెలు కావచ్చు, నీ వ్యవసాయానికి సంబంధించిన పంటలు కావచ్చు, నీ వస్తువులకు సంబంధించి కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఏమని తెలుసా, వారికి క్షేమం కలిగించడానికి మీరు అక్కడ ఉండండి అని చెప్తాడు. దావీదును ఎలా అయితే తన సైన్యమును, నాబాలు యొక్క మేకలను, అక్కడ ఉన్న పశు సంపదకు మరి క్షేమాన్ని కలిగించే విధంగా, కీడు కలిగించకుండా అక్కడ ఉంచాడు, అలా దేవుడు తన దూతలను మీకు కలిగిన, మీ ఇంటికి, మీకు సంబంధించి సమస్తానికి క్షేమాన్ని కలిగించేలాగా తన దూతలను అరేంజ్ చేస్తాడు. చెయ్యునుగాక. హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. దేవుడు యోబుకు మరలా తన క్షేమస్థితిని తనకు కలగజేశాడంట. ఎవరి విషయంలో చేసినందుకంట, తన స్నేహితుల విషయంలో ప్రార్థన చేశాడు. ఏమని? హల్లెలూయా. దేవా, మీరు మాట్లాడారే మూర్ఖపు మాటలు, బుద్ధిహీనపు మాటలు, సర్లే ప్రభు, పొరపాటు అయిపోయింది, వారికి క్షమించి వారికి, వారి ఇంటికి, వారి కలిగి అంతటికి మీరు క్షేమాన్ని కలిగించండి ప్రభు, వారికి క్షేమం దయచే ప్రభు అని కోరుకున్నాడు, ప్రార్థించాడు. కాబట్టి దేవుడు ఇతడికి కూడా క్షేమాన్ని ఇచ్చి, ఈయన కోల్పోయిందంట మరలా తిరిగి పొందుకున్నాడంట. పూర్వము కలిగిన దానికంటే మరీ ఎక్కువగా దేవుడు యోబుకి ఇచ్చాడు, క్షేమస్థితిని కలిగజేశాడంట. ఇతరుల క్షేమాన్ని నువ్వు కోరుకున్నప్పుడు, ఇతరుల క్షేమం కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని కలిగిస్తాడు. కలిగించునుగాక. హల్లెలూయా. నీకు, నీ ఇంటికి, నీ కలిగిన అంతటికి దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? క్షేమాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం త్వరగా. ఇదా మనుష్యులను, పశువులను విస్తరింపజేస్తాడంట దేవుడు. పూర్వం మీరు ఒక నివాస స్థలంగా ఉన్నారు, దేవునికి నివాస స్థలంగా ఉన్నారు, దేవునికి కాదు. మీరు కూడా మునుపు కోపానికి, శాపానికి, ఆ ఈర్షకు, ఆ అసూయకు, ఆ గర్వానికి, ఆ లోకానికి, ఆ లోక కోరికలకు, ఆ లోక ఆశలకు ఏం చేశారు? నివాస స్థానంగా ఏం చేశారు? ఉన్నారు కదా. ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? ఇప్పుడు దేవుని ఆత్మకు, దేవుని వాగ్దానాలకు, దేవుని ప్రవచనాలకు, దేవుని అభిషేకానికి, దేవుని కృపకు, దేవుని ప్రేమకు, దేవుని వాత్సల్యానికి నివాస స్థానంగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఎవరైతే దేవుడికి నివాస స్థానంగా ఉన్నారో ఈ 2025లో వారికి ఏం జరగబోతుందో తెలుసా? మునుపటి కంటే అధికమైన మేలులు. మునుపు ఎంతైతే నువ్వు దీవించబడ్డావో, మునుపు ఎంతగా అయితే నువ్వు మేలులు అనుభవించావో, మేలులు దానికంటే అత్యధికమైన మేలులు. హల్లెలూయా. ఏంటంట? మునుపటి కంటే అత్యధికమైనటువంటి మేలు, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులతో నా దేవుడు తృప్తిపరచబోతా ఉన్నాడు. ఎవరికి తెలుసా మునుపటి కంటే అధికమైన మేలులు? ఎవరైతే దేవుని వారిలో నివాస స్థానంగా చేసుకుంటారో, దేవుని యొక్క వాత్సల్యమును, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరమును నివాస స్థలంగా చేసుకుంటారో వారిలో అధికమైనటువంటి మేలులు, మునుపడు ఎంతైతే సంపాదించారో దానికంటే అత్యధికంగా సంపాదించబోతా ఉన్నారు. మునుపున సమాధానం కంటే అధికమైన సమాధానం, మునుపున ప్రేమ కంటే అధికమైన ప్రేమ, మునుపున పరిచర్య కంటే అధికమైన పరిచర్య, సాక్ష్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. చెయ్యునుగాక. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవర్లారా, బంధకాలలో పడి ఉన్నావేమో, శ్రమల మధ్యలో ఉన్నావేమో, శోధల మధ్యలో ఉన్నావేమో, అపవాది బంధకాలు, ఆడవారి బంధకాలు, మగవారి బంధకాలు, మనుషుల బంధకాలను ఉన్నావేమో, అప్పుల బంధకాలు ఉన్నావేమో, అనారోగ్యపు బంధకాలను కట్లలో ఉన్నావేమో. హల్లెలూయా.
నిరీక్షణ లేదేమో, అందులోంచి బయటికి రావాలని ఆలోచన కోరికున్నా బయటికి తీసుకొచ్చేవారు లేరేమో. నిరీక్షిస్తున్నావేమో ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి, అప్పుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, రోగాల నుంచి, రుగ్మతల నుంచి, మనుష్యుల నుంచి బయటికి రావాలని ఆలోచన కలిగి ఉన్నావేమో, రాలేకపోతున్నావేమో, నిరీక్షిస్తున్నావేమో. అయితే నా ప్రభు ఒక మాట చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. అప్పులున్నాయా, రోగాలున్నాయా, ఆర్థిక సమస్యలున్నాయా, మనుషుల కట్లు బంధకాలున్నాయా? అయితే జాగ్రత్తగా చెవు తెరిచి ఒక మాట విను. హల్లెలూయా. చదవండి. నిరీక్షణ లేదా? నిరీక్షణ కలిగినటువంటి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. నీకు నీ కలిగినంతటికి మరి క్షేమాన్ని కలిగించబోతావని చెప్తా ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులను అనుభవించబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎలా తెలుసా? నువ్వు దేవుడికి నివాస స్థలంగా ఉన్నప్పుడు. నీ కోటలో మరలా ప్రవేశించు. కోట అనగా క్రీస్తు యొక్క సన్నిధి, సంఘము. ఎక్కడ ప్రవేశించాలి? కోట. క్రీస్తులోనికి, క్రీస్తు యొద్దకు, సంఘములోనికి, సంఘము యొద్దకు, పరిశుద్ధాత్మలోకి, పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ప్రవేశించు. ఆడాడ తిరుగుతున్నావేమో, ఇక తక్కువ. ఎక్కడ తిరుగుతావు సార్? సంఘంలో తిరుగు, దేవుళ్ళలో తిరుగు, దేవుడు ఆత్మ కలిగి తిరుగు, దేవుడు వాక్యములో తిరుగు. హల్లెలూయా. అప్పుడు ఏమైందో తెలుసా? అన్నంతగా చప్పట్లు కొట్టి దేవుని మనకి గణపరచుదాం గట్టిగా. హల్లెలూయా. నీకు నిరీక్షణ లేదు, నువ్వు బంధకాల్లోనూ, కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, ఆర్థిక సమస్యలు, అప్పుల్లో ఉన్నావేమో. నా ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు, అయితే వాటన్నిటి విడిచిపెట్టి నీవు ఏం చేస్తావో తెలుసా? దేవుడిలోకి, దేవుడి సంఘములోనికి, పరిశుద్ధాత్మలోకి, వాక్యములోనికి ప్రవేశించు. హల్లెలూయా. పాడైపోయిన శిథిలమైనటువంటి నీ జీవితాన్ని నా ప్రభు కట్టి, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో అది రెండింతలుగా నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. 2025 రెండింతలుగా నువ్వు పోగొట్టుకునేది సంపాదించుకునేటువంటి సంవత్సరంగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 61:7. చాలండి ప్రియులారా. ఎక్కడెక్కడ అవమానించబడ్డావు? నీ తల్లింటి వారిలో అవమానించబడ్డావా? నీ అత్తింటి వారి మధ్యలో అవమానించబడ్డావా? నీ రక్త సంబంధుల మధ్యలో, నీ బంధుమిత్రుల మధ్యలో, నీ సేవకుడి దగ్గరను అవమానించబడ్డావా? సంఘములో అవమానించబడ్డావా? అయితే దేవుడు నిందకు ప్రతిగా నీ మీద, నువ్వు మంచోడివే, నీతో అన్ని పనులు చేయించుకున్నారేమో, కష్టపడ్డావేమో, నీ చెమట, నీ రక్తం అంతా అక్కడ దారబోసావేమో, నీ కష్టాన్ని వారు గుర్తించకుండా, నీ మేలులు వారు గుర్తించకుండా నేను ఇబ్బంది పెడతా ఉన్నారేమో. అయితే ఒక మాట జాగ్రత్తగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిందకు ప్రతిగా తాము పొందిన బాధల భాగము సంతోషించుదురు. నువ్వు ఎంతైతే శ్రమ పడ్డావో, ఎంతైతే శోధన పడ్డావో, ఎంతైతే ఇరుకులు మాటలు పడ్డావో, దానికంటే శ్రేష్టమైన భాగములు దేవుడి దగ్గర ఉన్నాయి. ఈ శ్రమ వచ్చిందా, దానికి ఒక భాగము. ఈ శోధన వచ్చిందా, దానికో భాగము. ఈ మాట వచ్చిందా, దానికో భాగం దేవుడి దగ్గర ఉంది. అది నువ్వు అనుభవిస్తావు, దానిలో నువ్వు సంతోషిస్తావు. అంటే నువ్వు ఎంతైతే బాధపరచబడ్డావో, ఎంతైతే గాయపరచబడ్డావో అక్కడ మాటల ద్వారా, నా దేవుడు దానికంటే రెట్టింపైన ఆనందమును, సంతోషము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2025 జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 30:5. నీ పితరులకు స్వాధీనపరిచిన, నీ పితరులకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నీ పితరులకు ఏదైతే దేవుడు ప్రవచనం ఇచ్చాడో, నీ పితరులకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? స్వాధీనపరుచుకుంటావు, స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2025 అనేటువంటిది మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు అనుభవించేటటువంటి సంవత్సరముగా నా దేవుడు మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. అలా చెయ్యునుగాక. 4వ మీకా గ్రంథం 7:11. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చి ఉన్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడతాయి. 2025 ఏం జరగబోతుందో తెలుసా? ఏదైతే గోడలుగా ఉన్నాయో, స్ట్రాంగ్ ఉందో నీ జీవితంలో, ఏదైతే కూలిపోయినట్టుగా శిథిల స్థితిలో ఉందో, నా దేవుడు మరలా దాన్ని కట్టించబోతున్నాడు. విశ్వాసమైన గోడ, ప్రార్థన అనే గోడ. హల్లెలూయా. ప్రార్థన, వాక్యము, విశ్వాసము, పరిశుద్ధత, రక్షణ, ఆత్మఫలాలు, వరాలు కలిగిన గోడలు ఏవైతే కూలిపోయాయో నీ జీవితంలో, మరలా విశ్వాసములో, మరలా ప్రార్థనలో, మరలా వాక్యములో, మరలా పరిశుద్ధతలో, మరలా నీతిలో, మరలా యథార్థతలో, మరలా ఫలములలో, మరలా వరములలో దేవుడు నీకు ఇచ్చి, నీకు అనుగ్రహించి, హల్లెలూయా, ఏం చేస్తాడంట? నేను నీ సరిహద్దులు విశాలపరుస్తాడంట. ఎక్కడి వరకు నువ్వు గోడలు కట్టుకున్నావో దాని నుంచి నువ్వు దాటి వెళ్తావంట. ప్రార్థనలో నుంచి నెక్స్ట్ స్టేజ్, విశ్వాసములో నెక్స్ట్ స్టేజ్, వాక్యములో నెక్స్ట్ స్టేజ్, వరములలో నెక్స్ట్ స్టేజ్,
ఫలములలో నెక్స్ట్ చేసి పక్కన వాళ్ళకి చెప్పండి, నా గోడలు దేవుడు కడుతున్నాడు, నేను విశాలపరచబడుతున్నానని చెప్పండి. హల్లెలూయా. అలా పడుదురుగాక. హల్లెలూయా. 2025 ఏం జరగబోతుంది తెలుసా? నేను దేవుడు విశాలపరచబోతా ఉన్నాడు. ఊరికనే కాదు, గోడలు కడతాడు. నీ గోడలు కట్టి అందులో శత్రువులని రాకుండా ఆ గోడలు నీకు రక్షణగా ఇచ్చే విధంగా, ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా పెట్టి ఆ తర్వాత దేవుడు నేను విశాలపరుస్తాడు. ఒకవేళ నీ గోడలు కట్టకుండా నేను విశాలపరిచింది అనుకో, శత్రువులు వచ్చేసేసి నువ్వు సాధించినాను సంపాదించుకున్న దాని అంతా కూడా వాళ్ళు లాక్కొని పోతారు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. కనుక దేవుడు ముందు గోడ కడతాడు. ఏంటట? ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, విశ్వాసము, నీతి, ఫలములు, వరములు కలిగిన గోడలు కడతాడు. హల్లెలూయా. తర్వాత అప్పుడు నేనేం చేస్తాడు తెలుసా? ఆ ప్రార్థనలో, ఆ వాక్యములో, ఆ ఫలముల్లో, ఆ విశ్వాసములో, ఆ వరములో నిన్ను విస్తరింపచేస్తాడు. ప్రార్థన ఇక్కడి వరకే కాదు, ప్రార్థన చేస్తే దాటిపోదు. ప్రార్థన స్టార్ట్ చేస్తే ఎన్ని గంటలైనా ప్రార్థన ఆపకుండా చేసేటువంటి కృప, వాక్యము చదివితే ఆపకుండా గంటల తరబడి వాక్యాన్ని చదివి ధ్యానం చేసే కృప, విశ్వాసము, అమితమైనటువంటి ఓ స్థిరమైనటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము, అలాగే నీతి, ఓ నీతి మామూలు నీతి కాదు, ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నీతి, పరిశుద్ధత, ఓ యోసేపుకు కలిగిన, యేసుక్రీస్తు వారికి కలిగిన పరిశుద్ధత, రక్షణలో అధికమైన రక్షణ, మహిమలో అధికమైన మహిమ. హల్లెలూయా. తెలుస్తా. ఈ గోడలు కట్టి ఏం చేస్తాడంట దేవుడు? నీ సరిహద్దులను అంటే వాటిలోంచి ఇంకొక స్టేజ్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నావు నువ్వు ప్రతి విషయంలో. నీ దర్శనంలో నెక్స్ట్ లెవెల్, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలో నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. వెలుదుగాక. ఆగిపోయినటువంటి ప్రతి ఆశీర్వాదములు దేవుడు నీకు మరలా అప్పగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేని విషయంలో ఆశీర్వాదాలు ఆగిపోయాయో? ప్రార్థన చేయకపోవడం వలన, వాక్యము చదివి వాక్యం ధ్యానం చేసి వాక్యానుసారం నడుచుకోకపోవడం వలన, విశ్వాస లోపం వలన, పరిశుద్ధత లోపం వలన, నీతి లోపం వలన కోల్పోయావేమో నీ ఆశీర్వాదాలు. మరలా వాటిలో దేవుడిని కట్టి కోల్పోయిన నీ ఆశీర్వాదాలు మరలా దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. శ్రమలు లేవా? అయితే నువ్వు క్రైస్తవుడు కాదైతే. క్రైస్తవుడు కాదంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు కలిగిన వాడు కాదు, క్రీస్తు నీలో లేడు అని అర్థం. శ్రమలు ఎంతమందికి ఉన్నాయి? నా ప్రభు మీ శ్రమలను తీసివేయునుగాక. 2025. హల్లెలూయా. చదవండి చదవండి. ఇదిగో శ్రమలు కలిగిన వారులారా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీరు చెరలో ఉన్నారేమో, సాతాను చెరలో, పాపము చెరలో ఉన్నారేమో, బంధకాల్లో ఉన్నారేమో. డబ్బు అనేటువంటి చెర, టీవీ సీరియల్ సినిమాలు చూసే చెర, బూతులు అబద్ధాలను మాట్లాడే చెర, లోక సంబంధంగా జీవించేటువంటి చెరలు, హల్లెలూయా, రీళ్ళు, లోక సంబంధమైన రీళ్ళు, షార్ట్లు, హల్లెలూయా, వీడియో ప్రోగ్రాములు మిమ్మల్ని ఏం చేస్తాడంట? బయటికి రప్పిస్తాడంట. రప్పించునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ గోడలు కూలిపోయి ఉన్నాయి. కూల్చబడినటువంటి నీ గోడలను దేవుడు కట్టడానికి, కట్టినటువంటి ఆ గోడల నుంచి నీ సరిహద్దులను విశాలపరచడానికి అలా ఏం చేస్తారంట? ఆ చెరలో ఉన్నటువంటి మిమ్ములను బయటికి తీసుకొని వస్తాడంట. ఆ చెరలో ఉండి మీకు గోడ కడితే ఆ చెర అట్లనే ఉంటుంది, అందులోనే ఉంటావు. ఆ చెరలు పోవు, ఆ సమస్యలు పోవు, అందులోనే చివరి వరకు అందులోనే ఉండిపోతావు. అనేటువంటి దేవుడు ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత వారిని ఆ ఏదెను వనం నుంచి బయటికి తోసివేసి ఖడ్గజాలాలు అడ్డుగా పెట్టాడంట. ఎందుకో తెలుసా? ఒకవేళ వారిని బయటికి నెట్టకుండా ఖడ్గజాలాలు అడ్డు పెడితే వారు అందులోనే ఉంటారు, బయటికి వెళ్ళరు, అందులోనే ఉంటారు వాళ్ళు. అప్పుడు జీవవృక్ష ఫలం తింటే ఏమైపోయింది? ఏ సత్వమేజ పాపముతోనే వారు యుగ యుగాలు మరణం లేకుండా జీవిస్తూ ఉండేవాళ్ళు. అందుకే దేవుడు ఫస్ట్ వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి తర్వాత ఖడ్గజాలాలు పెట్టాడు. సో పాపములోనే నిన్ను పాపంలోనే ఆశీర్వదించడు, పాపంలోనే విశాలపరచడు, విస్తరింపజేయడు, సరిహద్దులు గోడలు కట్టడు. పాపములో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి పాడైపోయినటువంటి నీ జీవితాన్ని మరలా గట్టి, హల్లెలూయా, అప్పుడు నేను ఏం చేస్తాడో తెలుసా? నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. అలా విశాలపరచును కాక. 5వ విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములను నా దేవుడు చేయబోతా ఉన్నాడు నీ జీవితంలో. మైటీ సైన్స్ అండ్ వండర్స్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద ఇయర్ 2025. దేవుడు ఆశ్చర్యకరంగా ఉరుము ధ్వని మనం వింటాం, కానీ చూడగలుగుతామా? అసలు ఉరుము ఎక్కడ పుడుతుందో తెలుసా? హల్లెలూయా. ఉరుమును పట్టుకోవడానికి చాలామంది ప్రయోగాలు చేశారు సైంటిస్టులు. ఎన్నిసార్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా పట్టుకోలేకపోయారంట. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఉరుమును పట్టుకోవడానికి. హల్లెలూయా. పట్టుకోవడానికి ప్రతిసారి కూడా అందులోకి వస్తుందంట, అది పగిలిపోతుందంట, ఉరుము దొరకట్లేదంట. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, ఉరుము అంటే దేవుడు మాటే అనుకుంటాను నేను.
బైబిల్ ఒక దగ్గర ఉంటుంది, ఆయన మాటే ఉరుములాగా ధ్వని చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు వారి మాటలు గాల్లో తిరుగుతున్నాయంట. ఆయన బ్రతికున్నప్పుడు సంచరించిన ఆ ప్రదేశాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఉన్నాయంట గాల్లో. ఆ గాల్లో ఉన్నటువంటి క్రీస్తు మాటలు రికార్డ్ చేయడానికి చాలా కోట్లు ఖర్చు పెట్టి రికార్డ్ చేయడానికి రికార్డ్ మిషన్లు పెట్టిన ప్రతిసారి రికార్డ్ మిషన్లు పగిలిపోతున్నాయంట. హల్లెలూయా. ఆయన యొక్క స్వరం గొప్ప ఉరుము ధ్వని లాంటిది. హల్లెలూయా. భయంకరుడైన దేవుడు, ఆయన స్వరము బహుభయంకరంగా వినపడుతుంది, బహుభయంకరంగా వస్తుంది. ఉరుము కంటే కొన్ని వేల రెట్లు, కొన్ని లక్షల రెట్లు, కొన్ని కోట్ల రెట్లు ధ్వని చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగింది ఆ దేవుని యొక్క స్వరము. హల్లెలూయా. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. హల్లెలూయా. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయములను దేవుడు మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఇది అసాధ్యము, ఇది జరగదు, ఇది వల్లపడదు. ఏం పడదు? ఇది వల్లపడదు. నువ్వు కుదబెట్టినట్టు బైక్ రాదో, నువ్వు కుదబెట్టినట్టు ఫోన్ రాదో, లేకపోతే ఇంకేదన్నా రాదో, అది జరగదో, అది అవ్వదు అన్నీ చూసారా? అవి చూసావా? అవి దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీ జీవితంలో? ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఏం చేస్తాడంట? హల్లెలూయా. జరిగిస్తాడు. ఐదో విషయం ఏంటో తెలుసా? నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు. నువ్వు గ్రహించలేవు, నీ ఊహకు కూడా అందదు, నీ ఆలోచనకు కూడా అది అందదు. ఇలాంటి కార్యాలు ఉన్నాయా, ఇలా జరుగుతాయా? చనిపోయిన వారిని ఎవరైనా లేపగలిగిన వారు ఉన్నారా? యేసుక్రీస్తు వారి అభిషేకం కలిగిన వారు మాత్రమే చేయగలిగారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన వారు ఎవరు ఉన్నారా? ఏలియా. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం సొదొమ గొర్రె మీద అగ్నిగంధకాలను కురిపించాడు. అక్కడ తెగుళ్లను మోషే కాలంలో చూసినట్లయితే ఆశ్చర్యకర సూచకలు చేయగలిగినాడు దేవుడే. సముద్రాన్ని చీల్చాలంటే ఎన్ని కోట్లు ఖర్చు కావాలా, ఎంత శక్తి, ఎంత సామర్థ్యం కావాలా? అది ఆశ్చర్యం కాదు? అలాంటి నీ జీవితంలో ఏదైనా ఉందేమో, లక్షలలో అప్పులలో ఉన్నావేమో, రోగము అనేటువంటిది డాక్టర్లు సర్టిఫై చేశారేమో, ఇక నీకు రోగం పోదు, నువ్వు బతుకున్నంత కాలం ఆ రోగం నీలోనే ఉంటుందని సర్టిఫై చేశారేమో. హల్లెలూయా. నీ బ్రతుకు మారదని, స్థితి మారదని చెప్తున్నారేమో సాతానుగాడు. అయితే నా దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మధ్యాకాల సమయంలో, నువ్వు గ్రహించలేని, నీ గ్రహింపులోకి రాని, నీ ఊహకు అందని, నీ ఆలోచనలో లేనటువంటి కార్యములు నా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నీ పరిచర్యను దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. నీ గ్రహింపులో ఉండదు, నీ ఆలోచనలో ఉండదు, నీ ఊహలో ఉండదు. నీ పరిచర్యనా ఇది, దేవుడు నాకు ఇచ్చాడు ఆ పరిచర్య అనే రీతిలో దేవుడు నీ పరిచర్యను లిఫ్ట్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేని స్తోత్రం. అదొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని దేవుడు చెప్తాను. ఈ విషయంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 11:32 తర్వాత గొప్ప కార్యాలు ఎవరు చేస్తారట? దేవుణ్ణి ఎరుగువారు. దేవుణ్ణి ఎరగడం అంటే యేసు ప్రభు దేవుడు నాకు తెలుసు అలా కాదు. హృదయపూర్వకంగా రుచి చూచి, ఏం చేసి? హృదయపూర్వకంగా రుచి చూచి దేవుడు ఇది, దేవుడి కార్యాలు ఇది, దేవుడి శక్తి ఇది, దేవుడి సామర్థ్యం ఇది. హల్లెలూయా. ఏదైనా సరే ఆయనే చేయగలుగుతాడు, ఆయన తప్ప మరొకరు చేయరని చెప్పి ఒక విశ్వాసముతో, నమ్మకముతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన శక్తిని, బలాన్ని ఆశ్రయించేవారు ఉంటారు చూసారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారి వలనంట దేవుని ఎరుగువారంట బలము కలిగి గొప్ప కార్యాలు ఏమున్నాయి? పుట్టుకొడ్డి వాడి కన్నులు తెరవడమా, మూగవాడికి మాట రావడమా, సోటివాడు వినడమా, సరిపోయిన వాడు లేవడమా? ఏంటి గొప్ప కార్యాలు? ఇవన్నీ యేసుక్రీస్తు బాబు ఎప్పుడో చేసేసాడు. ఆయన చేసిన తర్వాత నువ్వు చేస్తే గొప్ప కార్యం ఏముంది? ఏలియా చేశాడు, ఎలీషా చేశాడు, యెషయా చేశాడు, మోషే చేశాడు, ఇర్మియా చేశాడు, హెజ్కేలు చేశాడు, పౌలు చేశాడు, పేతురు చేశాడు, అపోస్తులు, ప్రవక్తలు అందరూ చేశారు. మరి గొప్ప కార్యాలు ఏంటి? గొప్ప కార్యాలు ఏంటో తెలుసా? ప్రార్థిస్తుండగా నేను చాలాసార్లు చేసి చూపించాను చూసారా? బంగారం మీద పడ్డం, సిల్వర్ మీద పడ్డం, హల్లెలూయా, నూనె రావడం, స్మెల్ రావడం, హల్లెలూయా, ఇవి గొప్ప కార్యాలు. అలాంటి గొప్ప కార్యాల కంటే గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరిగించునుగాక. హల్లెలూయా. నీ ఊహకే అందదో. అరే బంగారం ఆకాశం నుంచి ఎట్లా పడుతుందిరా ప్రార్థన చేస్తే? అరే వెండి ఎట్లా పడుతుందిరా ఆకాశం నుంచి? అది కూడా గడ్డలు కేజీలు కాకుండా రజను ధూళి దుమ్ము ఎట్టబడిద్దిరా? నీకు కొత్తదా ఆలోచన? ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి, మీ ఒంటి మీద బంగారపు రజను పడిద్ది, దుబ్బ పడిద్ది అంట బంగారపుది. మీరు నమ్ముతారా లేదా? ఇప్పుడు చెప్పాను కాబట్టి నమ్ముతారు. ఉదాహరణకు అందరు కళ్ళు మూసుకొని లేచి నిలబడి ప్రార్థన చేస్తాను, బంగారం పడుతుంది ఎత్తి మీద అన్నట్టు నమ్ముతారా? గొప్ప కార్యాలంటే నీ ఊహలకు అందనివి, నీ ఆలోచనలకు అందనివి, నీ తలంపులకు రానటువంటి కార్యాలను నా దేవుడి ద్వారా జరిగించబోతా ఉన్నాడు, నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు.
హల్లెలూయా. మోషే ఎప్పుడన్నా అనుకున్నాడా? నోటి మాంద్యం కలిగినవాడు, నత్తివాడు, నా ద్వారా దేవుడు ఇన్ని కార్యాలు, ఇన్ని సూచక్రియలు చేయగలుగుతాడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలుగుతానా బాబు? ఏలియా గారు ఏమని అనుకున్నాడా? ఆకాశం ప్రార్థన చేస్తే ఎక్కడ ఆకాశం, ఎక్కడ భూమి? ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ తెరవబడుతుందా? అగ్ని అక్కడి నుంచి దిగొస్తుందా అని ఆలోచించాడా లేదా? ఎలీషా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శిష్యుడు అన్నాడు, అయ్యో శత్రువులు వచ్చి చుట్టుపక్కల ఉన్నారయ్యా, వారందరూ మళ్ళీ పట్టుకోవడానికి వచ్చారయ్యా. అయ్యా వీడి కన్నులు తిరువని అన్నాడు. చుట్టూ అగ్నిరథాలు తిరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇంకో గొప్ప కార్యం ఏంటి తెలుసా? చనిపోకుండానే బాబు ఏలియా గారు వెళ్ళిపోయారు పైకి. హానుక్ గారు కూడా చనిపోకుండానే దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ గొప్ప కార్యాలు కదా. నమ్ముట నీ వల్ల నమ్మడానికి సమస్తం సాధ్యమని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి కనుక నువ్వు ఆశపడినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే నా దేవుడు నీ జీవితంలో క్రియ చేస్తాడు, చేయునుగాక. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. నీ ఉద్యోగంలో, నీ బిజినెస్లో, నీ వ్యవసాయంలో, హల్లెలూయా, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ పరిచర్యలో కావచ్చు, గొప్ప గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. నువ్వు గ్రహించలేని ఊహలకు అందని కార్యాలు దేవుడు చేయునుగాక. హల్లెలూయా. 6వది మనం చూద్దాం ప్రియులరా. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19 6వది. ఇది మొదలుకొని దేవుడు నీకు వృద్ధి కలగజేయబోతున్నాడు. వృద్ధియు క్షేమము. వృద్ధి నీ వ్యవసాయంలో వృద్ధి చూస్తావు, నీ బిజినెస్లో వృద్ధి చేస్తావు, నీ చేసేటటువంటి ఉద్యోగంలో వృద్ధి చూస్తావు, నువ్వు చేసే పరిచర్యలో వృద్ధి చూస్తావు. హల్లెలూయా. నీ ప్రతి ప్రయాణములలో క్షేమాన్ని చూస్తావు. హల్లెలూయా. ప్రతి విషయంలో నువ్వు క్షేమాన్ని చూస్తావు. నీ ఇంటి వారి విషయంలో, నీ ఒంటి విషయంలో, ప్రతి విషయంలో, నీ కలిగినంతటి విషయంలో క్షేమము, నువ్వు చేసే ప్రతి దాంట్లో వృద్ధి, అభివృద్ధి చూస్తావు. యోసేపుకు దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడో తెలుసా? ఆయన్ను వర్ధిల్లింప చేశాడట, వృద్ధిపరిచాడంట. అతడు ఎక్కడైతే ఉన్నాడో చెరసాలలో అతనికి క్షేమం ఉందంట. పొత్తేఫారు ఇంట్లో అతనికి క్షేమం ఉందంట. ఐగుప్తులో ఫరో కింద అతనికి క్షేమం ఉందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది మొదలుకని నా దేవుడు మీకు వృద్ధి కలగ చేయబోతా ఉన్నాడు. ఇది మొదలుకని నా దేవుడు మీకు క్షేమాన్ని కలగ చేయబోతా ఉన్నాడు. అలా కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 7వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావంట? అనుభవిస్తావు. నువ్వు కష్టపడి సంపాదించిన సంపదను శత్రువు సాతాను ఎత్తుకొని పోవడానికి దేవుడు అంగీకరించట్లేదు. నీ పొలము యొక్క పంటను మరి మిడతలు కానీ, చీడ పురుగులు కానీ, పసరు పురుగులు కానీ తినివేయడానికి దేవుడు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. నువ్వు ఎంతైతే కష్టపడతావో అంతకంటే ఎక్కువగా నువ్వు సంపాదించుకొనబోతున్నావు. ఆ కష్టార్జితాన్ని నువ్వు స్వాధీనపరుచుకొని ఆ కష్టార్జితాన్ని నువ్వు మాత్రమే అనుభవించబోతా ఉన్నావు. హల్లెలూయా. నీ పొరుగువారో, నీ స్నేహితులు, నీ అప్పుల వారో, నీ ఇరుగు పొరుగు వారో కాదు. సాతాను నీ యొక్క కష్టార్జితాన్ని దొంగిలించడమో కాదు. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు చేసిందంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడంట. అందుకే ఆ చెరసాల యొక్క యజమాని ఏం చేశాడు తెలుసా? ఆయనకు అప్పగిచ్చేశాడంట. నీకు ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో ఆ కష్టంలో జీతమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. దానివల్ల నేను అభివృద్ధి చెందుతున్నాను. హల్లెలూయా. నేను ప్రవచిస్తూ ఉన్నాను, నువ్వు ఏ ఉద్యోగంలో, ఏ కంపెనీ అయితే జాబ్ చేస్తున్నావు ఆ కంపెనీ వాళ్ళు దీవించబడును గాక. నువ్వు ఏ పొలంలో అయితే పని చేస్తున్నావో ఆ పొలం వాళ్ళు దీవించబడును గాక. నిన్ను బట్టే దేవుడు వారిని దీవిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా దీవించబడతావు. హల్లెలూయా. దీవెన ఆశీర్వాదం అనేది వారికే కాదు, నీలో నుంచి ఆశీర్వాదం దీవెన అనేది వారి ఇంట్లోకి వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు యోసేపుని దీవించాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుతున్నాడు, క్షేమము కలిగి ఉన్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. దానిని బట్టి అది చూసినటువంటి అధికారి యోసేపుకు అప్పగించాడు. ప్రతిదీ అప్పగించాడు. ఫరో కూడా అప్పగించేశాడు. ఇదిగో ఈ సింహాసన విషయంలో మాత్రమే, నా ఇంట్లో నా భార్య విషయంలో మాత్రమే నీకు అధికారం లేదు, కానీ నాకు కలిగిన నా రాజ్యం అంతా కూడా చేతికి అప్పగిస్తున్నాను. నీ ముందుంది, నీకు నచ్చినట్లుగా చేయి బాబు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు. దేవుడు నీకు తోడై ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు ఏదైతే మాట్లాడతావో, ఏదైతే ప్రవచిస్తావో, ఏదైతే తెలియజేస్తావో దేవుడు తోడైనాడు కనుక అది మా జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ పరిచర్యలు వచ్చే ఫలము నువ్వు అనుభవిస్తావు. మరొకరు నీ పరిచర్యల ఫలాన్ని అనుభవించరు. నీ విశ్వాసుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ ఫలాలను మరొకరు అనుభవించరు. కొందరు ఎలా ఉంటారంటే యేసు రక్తమేజం ఇక్కడ బలపడతారు, ఇక్కడ ప్రార్థన చేయించుకుంటారు, ఇక్కడ వాక్యం వింటారు, ఇక్కడ వరాలు పొందుకుంటారు, ఇక్కడ ఫలాలు పొందుకుంటారు, ఇక్కడ స్వస్థత పొందుకుంటారు, ఇక్కడ విడుదల పొందుకుంటారు, ఇక్కడ దయ్యాలు ఎల్లగొట్టించుకుంటారు. ఎక్కడ పోతారు వీళ్ళు? అక్కడక్కడక్కడ తల్లి సంఘం, తండ్రి సంఘం, అన్న సంఘం, అక్క సంఘం, చెల్లి సంఘం, డాడీ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం. ఊరి నాయన సంఘాలని యేసు ప్రభువురా, మీ కాదు, యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది. ఎక్కడుందంట?
సంఘం ఎవరిది? 100కి 100% క్రీస్తుది. 100కి 100% క్రీస్తుది. సంఘం నీది కాదు. సంఘం కొరకు నువ్వు రక్తం కార్చలే, సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టలే, సంఘం కొరకు నువ్వు త్యాగం ఏం చేయలే. సంఘం ద్వారా వచ్చి తిని కూర్చొని సంఘం నాది, యేసు రక్తమే సంఘం నాది, నా సంఘస్థులు అక్కడికి ఎందుకు పోతారు, అక్కడెందుకు పోయి బలపడాలి, అక్కడెందుకు పోయి దెయ్యాలలో కొట్టించుకోవాలి, నా దగ్గర మరి నీ దగ్గరికి పిలుచుకోవచ్చుగా. యేసు రక్తమే ఎలా ఉంటారో తెలుసా? కొంతమంది ఇక్కడ నాటబడతారు, ఇక్కడ అభివృద్ధి, ఇక్కడ నీరు పోయించుకుంటారు, ఇక్కడ మందు వేయించుకుంటారు, జమ్మని లెగుతారు, అభివృద్ధి చెందుతారు, ఫుల్ ఫలాలు వస్తాయి. ఇలా వంగి ఆ పక్క గోడ మీద నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతారు ఇట్లా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తెలివిగా నాదేం పోతుంది, యేసు రక్తమే అదే వచ్చి వంగి ఇందులో ఉంది కదా అని చెప్పి ఆయన కూడా మంచిగా నా దాంట్లోకి వచ్చి నువ్వు కోసుకోకుండా ఉంటానా అని చెప్పి చక్కగా కోసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎవరిది? క్రీస్తుది. దాని కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడంట. తన సొంత రక్తాన్ని, సొంత ప్రాణాన్ని సంఘం కొరకు పెట్టాడంట, కార్చాడంట. సంఘము 100కి 100% క్రీస్తుదే. దాని మీద సర్వ హక్కులు, సర్వ అధికారం క్రీస్తుదే, మనుషుల్ని కాదు. మనుషులను దేవుడు కేవలం ఒక కాపరిగా పెట్టాడు, పనివాడిగా పెట్టాడు. ఏం పెట్టాడంట? పనివాడిగా, జీతం కొరకు పెట్టాడు. మీరందరూ ఎవరో తెలుసా? సేవకులందరూ ఎవరో తెలుసా? జీతగాళ్ళు మాత్రమే. తోటమాలు ఎవరో తెలుసా? జీతగాడే. కావాలి గాయాలి, దానికి మందేయాలి, దాన్ని సంరక్షించుకోవాలి, దుష్టమృగాల నుంచి దాన్ని కాపాడుకోవాలి. జీతం ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. దేని స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతుందా? సేవ చేస్తున్న సేవకులందరూ జాగ్రత్తగా గమనించండి. సంఘము నీది కాదు, నా సంఘము కాదు, దేవుని సంఘము, క్రీస్తు సంఘము, క్రీస్తుకు సంబంధించిన సంఘము, క్రీస్తు యొక్క శరీరం అది సంఘం అంటే, క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు సంఘం అంటే. క్రీస్తే ఆ సంఘము కొరకు రక్తమని కార్చి ప్రాణమును పెట్టాడు. ఆ సంఘం మీద నిన్ను అధికారిగా పెట్టాడు, జీతగాడిగా పెట్టాడు. నువ్వు జీతం మాత్రం తీసుకునేవాడి మాత్రమే. హల్లెలూయా, దేని స్తోత్రం. అంతేగాని సంఘాన్ని నేను కన్నాను, నేను రక్తం కార్చాను, నేను ప్రాణం పెట్టాను, నేను చెమట వచ్చాను, నేను సిందిచ్చాను కాదు. హల్లెలూయా. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? సంఘము క్రీస్తుది. క్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. దానికి సంబంధించింది, క్రీస్తుకు సంబంధించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కష్టార్జితము, ఆయన కష్టం ఏంటో తెలుసా? క్రీస్తుది రక్తం కార్చి ప్రాణం పెట్టడమే. ఇప్పుడు జీతం ఎవరు అనుభవించాలా? క్రీస్తు బాబు అనుభవించాలా? మధ్యలో నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు? నేను చూశాను కదన్నయ్య, నేను 40 రోజులు ఉపవాసాలు ఉన్నాను కదా, నేను 21 రోజులు ఉపవాసాలు ఉన్నాను కదా, నేనే కదా ఉపవాస కూడికలు ఏర్పాటు చేసింది, నేనే కదా ఆదివారం కూడికలు ఏర్పాటు చేసింది, నేనే సంపూర్ణ రాత్రి కూడికలు ఏర్పాటు చేసింది, నేనే క్రిస్మస్లు పెట్టింది, నేనే సెమీ క్రిస్మస్లు పెట్టింది, నేనే కదా గుడ్ ఫ్రైడేలు చేసింది, నేనే న్యూ ఇయర్లు చేసింది, ఓల్ నైట్లో చేసింది, నేనే కదా పెట్టింది. న్యాయం తల్లి బిడ్డ న్యాయం అంటారు చూసారా? న్యాయం కదా, నేనేగా చేసింది. ఇప్పుడు మరి నేనేగా అనుభవించాల్సింది. మరి ఆయన ఏం చేయాలా? రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆయన, నీకు అప్పగిచ్చిన ఆయన ఏం చేయాలా? ఈ ఫలాలను ఎక్కడికి పోవాలా? ఆడికి పోవాలా. నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఏడుకోబోతున్నావు. హల్లెలూయా, దేని స్తోత్రం. అది 2025లో నశించునుగాక. హల్లెలూయా. నీ చేతుల కష్టార్జితాన్ని నా ప్రభువు ఆశీర్వదించునుగాక. విస్తారమైన పని, విస్తారమైన జీతము, ఆ జీతం నువ్వు అనుభవించుదువుగాక. హల్లెలూయా. 7 విషయాలు, 10 ఉన్నాయి కానీ 7 చెప్పి ముగిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ లేచి నిలబడండి. 7 విషయాల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. 2025 అనేది చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతుంది. 2025 అనేది 25 అనేటువంటి ఒక కైరోస్ ఇయర్, అనగా దేవుని యొక్క సమయము, దేవుని యొక్క సమయము, దేవుని యొక్క సీజన్, దేవుని యొక్క కాలము, ఒక అసాధారణమైన దేవుని యొక్క సమయము 2025. అసాధారణమైనటువంటి సహాయ సహకారాలు దేవుడి దగ్గర నువ్వు పొందుకొనబోతూ ఉన్నావు. అసాధారణమైన దేవుని యొక్క కృప నీకు కలగబోతూ ఉంది. అసాధారణమైన సాక్ష్యాలను అనుభవించబోతున్నావు. అసాధారణ రీతిలో నీకు విజయాన్ని పొందుకొనబోతున్నావు. అసాధారణ రీతిలో సాక్ష్యాలు రాబోతున్నాయి. అసాధారణమైన రీతిలో ఆపర్చునిటీస్ అనేది దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నారు. ఒక అసాధారణమైన సంవత్సరము 2025, ఒక అసాధారణమైన సంవత్సరం అని దేవుడు చెప్తా ఉన్నాడు. విలాపవాక్యాలు 3:23లో చెప్పినట్లుగా ప్రతి దినము ఆయన మన ఎడల తన వాత్సల్యమును చూపక మానట్లేదు. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు, సంవత్సరాంతం నుంచి సంవత్సరం మొదలు వరకు ఆయన యొక్క వాత్సల్యము, ప్రేమ, అనురాగము, కనికరము, దయ, జాలి ఆయన చూపక మానట్లేదు. ఈ సంవత్సరం 2025లో కూడా ఆయన యొక్క వాత్సల్యాన్ని మన మీద అత్యధికంగా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ వాత్సల్యాలను బట్టి ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. 2025లో ఆయన నీకును, నీ ఇంటికి, నేను కలిగిన అంతటికి క్షేమాన్ని కలిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు.
మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సరిహద్దులను విశాలపరచబోతా ఉన్నాడు. కూలిపోయిన నీ గోడలను ఆయన కట్టబోతా ఉన్నాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను దేవుడు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఇది మొదలుకొని దేవుడు నీకు వృద్ధి క్షేమాన్ని కలిగించబోతా ఉన్నాడు. నీ చేతుల కష్టార్జితను అనుభవించబోతున్నావు. నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉండి నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. నీతో చెప్పినది ఆయన నెరవేర్పు చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఈ 10 వాగ్దానాలు, ప్రవచనాలు ఏదని అనుకుని జీవితంలో దేవునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరికో తెలుసా? ఎవరైతే ఆయన వాత్సల్యములో ఉన్నారో, ఎవరి మీద ఆయన వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాడో, ఎవరైతే ఆయన అనురాగాన్ని, ఆప్యాయతను, ప్రేమను కురిపిస్తూ ఉన్నాడో, ఎవరైతే ఆయన నమ్మదగిన దేవుడని ఆయన యొద్ద ఉన్నారో, వారి హృదయంలోనికి స్థానాన్ని ఇస్తున్నారో, ఆయన కలిగి ఆయనతో జీవించడానికి ఇష్టపడతా ఉన్నారో, లోకపు జీవితము, పాపపు జీవితము, శాపపు జీవితము, 7 జాతుల వారిని విడిచిపెట్టి 7 జాతులను వెళ్ళగొట్టి క్రీస్తు కలిగి నడుచుకోవడానికి ఇష్టపడుతున్న వారు ఉన్నారో, వారి జీవితంలో ఈ 10 వాగ్దానాలు దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు, జరిగించబోతా ఉన్నాడు. 2024లో చేసిన పరిచర్య కంటే 2025 సంవత్సరం చేసే పరిచర్య 7 ఉండబోతోంది. 7 ప్రయాణాలు ఉండబోతున్నాయి. 7 దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. 7 రెట్లుగా ప్రయాణాలు, 7 రెట్లుగా పరిచర్య, 7 రెట్లుగా దేవుడి కార్యాలు జరగబోతా ఉన్నాయి.